వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు అవినాష్. అయితే ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంకా గతంలో చెప్పినట్లుగానే మనకి 10వ తరగతి ఫలితాలు అయితే విద్యాశాఖ స్వయంగా అధికారికంగా ప్రకటించేసిందనమాట. మరి మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆన్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయండి. మరి చూద్దాం, చాలామంది ఇప్పటికే చాలా టెన్షన్గా ఉన్నారనమాట. ఫలితాలు విడుదలవుతుందన్న వార్త వినగానే ఎంతోమందికి ఇప్పటికే టెన్షన్స్తో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా మేబీ ఈ వీడియో అయితే చూడొచ్చు. మరి చూడండి, లైక్ చేయండి. ఎంతమంది టెన్షన్స్తో ఉన్నారో లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయడానికి ప్రయత్నం చేయండి. ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే కనుక తాజాగా ఏపీ ఎస్ఎస్సి రిజల్ట్స్ 2025 డేట్ అయితే విడుదల కావడం జరిగిందనమాట. మరి స్వయంగా సమయం కూడా అయితే విద్యాశాఖ ప్రకటించేసింది. మరి ఏప్రిల్ 22 ఉదయం 11 గంటలకు 10వ తరగతి ఫలితాలను అయితే విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది విద్యాశాఖ. అయితే దీన్ని మనం గమనించినట్లయితే కనుక విద్యాశాఖకు సంబంధించి కమిషన్ ఎస్ సురేష్ కుమార్ 10th ఫలితాలను అయితే విజయవాడలో విడుదల చేయనున్నారు. మరి దీనికి సంబంధించి ప్రకటన కూడా విడుదల కావడం అయితే జరిగింది. ఏదేమైనా సరే దీనికి సంబంధించి వెబ్సైట్స్ కూడా రావడం జరిగింది. మరి అది కామెంట్ సెక్షన్లో కానీ లేకపోతే డిస్క్రిప్షన్లో కానీ పిన్ చేసి పెట్టడానికి ప్రయత్నం చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే మొత్తానికి ఎట్టకేలకు ఏప్రిల్ 22నే మనకి 11 గంటలకైతే రిజల్ట్స్ అయితే రాబోతున్నాయని విద్యాశాఖ స్వయంగా ప్రకటించేసింది. అధికారికంగా ప్రకటన అయితే వచ్చేసింది. ఇక ఇదిలా ఉండగా జవాబు పత్రాలను మరోసారి పరిశీలించి మార్కులు కంప్యూటీకరణ చేసే ప్రక్రియ అయితే అధికారులు పూర్తి చేసేసారు. గతంలో మనకి ఈసీ నుంచి అయితే విడుదల కావాలి, ఈసీ నుంచి అనుమతి అయితే రావాలని అన్నాం కదా. మరి దానికి సంబంధించి ఫలితాలపై అయితే ఈసీ నుంచి అనేది అనుమతి అయితే ఇచ్చింది. కాబట్టి ఏప్రిల్ 22న ఫలితాలు అయితే విడుదల కాబోతున్నాయి. ఇంకా టెన్షన్స్తో అయితే చాలామంది ఇప్పటికే ఉన్నారు. ఇంకా లేట్ అవుతుందేమో, ఇంకా ఆలస్యం అవుతుందో కొలిది టెన్షన్స్ అనేది పెరిగిపోతుంది. మొత్తానికి టెన్షన్ ఫ్రీ వార్త అయితే వచ్చేసింది. ఇక ఏప్రిల్ 8 నాటికి ప్రక్రియ అయితే పూర్తి చేశారు. ఏదైతే కరెక్షన్స్ ఉన్నాయో ఇవన్నిటికీ మూల్యాంకనం చేపట్టి విద్యాశాఖ అధికారులంతా కూడా ఈ యొక్క ప్రకటన అయితే చేశారు. సో ఫైనలీ మనం అనుకున్నట్లుగానే ఈ నెలే మనకి 22న ఉదయం 11 గంటలకైతే ఈ యొక్క వార్తతో మరిన్ని వివరాలు అయితే మీ ముందుకు తీసుకొస్తాను. మొత్తానికి ఇంతవరకు వచ్చిన సమాచారం అయితే ఇది. సో మరి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనే అభిప్రాయాలు కూడా కొంతమంది అడుగుతున్నారు. మరి దానికోసమని పిన్ చేసి పెట్టాను. కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఒకసారి చెక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.